ప్రేక్షకులకి నమస్కారం. పిఎంసి పాజిటివ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నత్తికి కారణమైన కొత్త జన్యువులను గుర్తించిన పరిశోధకులు. లడఖ్లోని సోకర్ వ్యాలీలో హోప్ బేస్ ను ప్రారంభించిన ఇస్రో. తైపీలో జరిగిన 22వ అంతర్జాతీయ భాషా శాస్త్ర ఒలింపియాడ్లో సత్తా చాటిన భారత్ యువ భాషావేత్తలు. నీలి సీతాకోక చిలుక పునరుద్ధరణకు జెర్సీ సొసైటీ ప్రయత్నాలు. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ పంజాబీ చిత్రంగా ఎంపికైన గాడెడ్ చా. ఇక వివరాలు. నత్తితో బాధపడుతున్న వారికి శుభవార్త. నత్తి కారణమైన కొత్త జన్యువులను గుర్తించారు పరిశోధకులు. నత్తిగా మాట్లాడడం అనేది జన్యుపరమైన భాగాన్ని సూచిస్తుంది. గతంలో అధ్యయనాలు కొన్ని జన్యువులను గుర్తించాయి, కానీ నత్తికి కారణమైన జన్యు వారసత్వాన్ని పూర్తిగా వివరించలేదు. అయితే ఇటీవల పెద్ద స్థాయి జన్యు వ్యాప్త విశ్లేషణ నత్తిగా మాట్లాడడంతో సంబంధం ఉన్న కొత్త జన్యువులను గుర్తించాయి. నత్తికి కారణమయ్యే జీవ సంబంధమైన విధానాల గురించి మరింత ఖచ్చితమైన అవగాహనను అందించడం ద్వారా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ పరిశోధన నత్తితో బాధపడుతున్న వ్యక్తులు, వారి కుటుంబాలకు జన్యుపరమైన అంశాలను అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది. ఈ పరిశోధన భవిష్యత్తులో ప్రభావవంతమైన చికిత్సలకు మార్గం సుగమం చేస్తుంది. ఇది నత్తితో బాధపడే వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. కాలిఫోర్నియాలో అంతరించిపోతున్న నీలి సీతాకోక చిలుక పునరుద్ధరణకు ప్రయత్నాలు మొదలయ్యాయి. జెర్సీ సొసైటీ ఫర్ ఇన్వర్టెబ్రేట్ కన్జర్వేషన్ నీలి సీతాకోక చిలుకలు అలాగే ఇతర జాతుల ఆవాసాలను సంరక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతంలో అభివృద్ధి వల్ల కలిగే నష్టాన్ని సరిదిద్దడానికి అలాగే జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. ఆవాసాలను పునరుద్ధరించడానికి, సంరక్షించడానికి సొసైటీ వివిధ ప్రాజెక్టులో పాల్గొంటుంది. అన్ని జాతుల ప్రయోజనం కోసం పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి, పునరుద్ధరించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను ప్రేరేపిస్తుంది. జెర్సీ సొసైటీ కేవలం ఒక నిర్దిష్ట జాతిని తిరిగి తీసుకురావడం మాత్రమే కాకుండా మొత్తం పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు కృషి చేస్తుంది. భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో లడఖ్లోని సోకర్ వ్యాలీలో హిమాలయన్ అవుట్ పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ బేస్ ను ప్రారంభించింది. ఇది వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడానికి అలాగే పరిశోధనలు నిర్వహించడానికి రూపొందించబడిన మార్స్ సిమ్యులేషన్ సౌకర్యం. ఈ సౌకర్యం భారతదేశ అంతరిక్ష పరిశోధన ఆశయాలలో ముఖ్యంగా చంద్రుడు, అంగారక గ్రహానికి దీర్ఘకాలిక అంతరిక్ష కార్యకలాపాలకు ఒక ముఖ్యమైన ముందడుగు. హోప్ బేస్ మానవ శరీరం, మనసుపైన ఒంటరితన ప్రభావాలను అధ్యయనం చేయడానికి సహాయపడుతుంది. లడఖ్లోని సోకార్ వ్యాలీ అధిక ఎత్తు, సన్నని గాలి, విపరీతమైన చలి, అధిక యూవీ రేడియేషన్తో అంగారక గ్రహం లాంటి వాతావరణం కోసం ఎంపిక చేయబడింది. అంగారక గ్రహంతో పాటు దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రలలో వ్యోమగాములు ఎదుర్కొనే పరిస్థితులను అధ్యయనం చేసేందుకు హోప్ ఉపయోగపడుతోంది. భారతదేశం గగనయాన్ మానవ అంతరిక్ష ప్రయాణ కార్యక్రమంలో హోప్ ఒక కీలకమైన పాత్ర నిర్వహించనుంది. తైవాన్లోని తైపీలో జరిగిన 22వ అంతర్జాతీయ భాషా శాస్త్ర ఒలింపియాడ్ 2025లో భారతదేశ యువ భాషావేత్తలు సత్తా చాటారు. 4 సభ్యుల విద్యార్థి బృందం ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో పాటు 2 వ్యక్తిగత జట్టు స్థాయి గౌరవప్రదమైన అవార్డులను గెలుచుకున్నారు. భారత బృందంలో వాగీషన్ సురేంద్రన్ స్వర్ణం, అధ్యయన్ మిశ్రా కాంస్య పతకం, నందా గోవింద్ అనురాగ్, సిరిపురపు భువన్ గౌరవప్రదమైన ప్రస్తావనలు సాధించారు. ఈ సంవత్సరం ప్రదర్శన భారతదేశానికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. 2009 నుంచి IOLలో ఇండియా జట్టు పాల్గొంటుండగా ప్రతి సభ్యుడు వ్యక్తిగత అవార్డును గెలుచుకున్నాడు. అయితే భారత జట్టు స్థాయి గౌరవప్రదమైన ప్రస్తావనను గెలుచుకోవడం ఇదే మొదటిసారి. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో గాడెడ్ చా అనే పంజాబీ చిత్రం ఉత్తమ పంజాబీ చిత్రంగా అవార్డును గెలుచుకుంది. ఈ మూవీలో సోనం బజ్వా ప్రధాన పాత్రలో నటించింది. సోనం బజ్వా పోషించిన రాణి పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఈ పాత్ర వివాహ వేడుకల్లో మహిళలు పాల్గొనకుండా నిరోధించే సాంప్రదాయ ఆచారాన్ని సవాలు చేస్తుంది. ఈ సినిమాలో తానియా, గీతాజ్ బింద్రా, కియా గుర్జాలు నటించారు. ఈ సినిమాలో ముఖ్యంగా మహిళా సాధికారికత, సాంస్కృతిక సాంప్రదాయాలను ఎత్తి చూపారు. సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా దర్శకుడు విజయ్ కుమార్ అరోరా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. VH ఎంటర్టైన్మెంట్, జీ స్టూడియోస్ ఈ మూవీని నిర్మించారు. కాగా ఈ సినిమా 2023లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల అంశాలు, మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.